భయ్య తనుజా ఫ్యాన్స్ కి ఒక పెద్ద గుడ్ న్యూస్. సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఇంకా సంబరాలని అంబరాలు అంటాయేమో భయ్య, మామూలుగా ఉండదు ఈ రోజు. అండ్ ఇమ్మాన్యువల్ బ్యాక్ టు బ్యాక్ 2 టాస్క్లు గెలిచాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ఈ రోజు టికెట్ టు ఫినాలి టాస్క్లు జరుగుతాయి. సో ఫస్ట్ టాస్క్ వచ్చి ఇమ్మాన్యువల్ గెలుస్తాడు. సెకండ్ టాస్క్ ఇప్పుడు లైవ్ లో జరగబోతుంది. ఇందులో తనుజా, డెమోన్ పవన్ మరియు బర్నీ గారు పార్టిసిపేట్ చేస్తారు. దీనిలో తనుజా విన్ అవుతుంది. అండ్ థర్డ్ టాస్క్ లో ఇమ్మాన్యువల్ పార్టిసిపేట్ చేస్తాడు, విన్ అవుతాడు. ఫోర్త్ టాస్క్ వచ్చి సుమన్ శెట్టి, తనుజా మధ్యలో జరుగుతుంది. దీంట్లో సుమన్ శెట్టి గెలుస్తాడు. అండ్ ఆ టాస్క్ చాలా సేపు జరుగుతుంది. అది వాటర్ టాస్క్ అండ్ చాలా టఫ్ టాస్క్. ఇందులో సుమన్ శెట్టి గారు ఫైనలీ గెలిచారు అండ్ తనుజా ఓడిపోతుంది. అండ్ తనుజా అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే రేస్. ఈ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి బయటకు వెళ్ళినా కూడా తనుజా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఎలా అవుతుంది అంటారా? బేసికలీ భయ్య, టికెట్ టు ఫినాలే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ. మీరు ఏ సీజన్ అన్నా చూసుకుంటే టికెట్ టు ఫినాలే గెలిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి తర్వాత ఆడియన్స్ లో ఓట్స్ అన్నవి పడవు అండ్ మెల్లగా ఓట్ బేస్ అనేది తగ్గిపోతుంది. సో టికెట్ టు ఫినాలే గెలవకపోవడమే తనుజాకి ప్లస్. అండ్ మోస్ట్లీ డెమోన్ పవన్ కి ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ డెమోన్ పవన్ కనుక గెలిస్తే మామూలు ఎలివేషన్స్ పడవు. ఇంతకీ టికెట్ టు ఫినాలే ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ సుమన్ శెట్టి గెలవడం ఇంకా హైదరాబాద్ మొత్తం తగలబెట్టేస్తారు. సుమన్ శెట్టి చిన్న టాస్క్ గెలిస్తేనే మామూలు ఎలివేషన్స్ పడవు. అలాంటిది తనుజాతో ఆడి గెలిచాడంటే ఇంకా ఎలివేషన్లు మామూలుగా ఉండవు. సుమన్ శెట్టి ఫ్యాన్స్ హడావిడి దుమ్ము లేపుతారు. ఇంకా పిఆర్లు గట్టిగా ఎలివేషన్లు ఇచ్చి మొత్తం ఎటు చూసినా సుమన్ శెట్టి వీడియోసే పడతాయని అనుకుంటున్నాను. ఇంతకీ ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.